ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండానే. ప్రత్యర్థులు ఎవరైనా దూసుకుపోయేది గులాబీ కారే. బీఆర్ఎస్ అంటే జూబ్లీ హిల్స్ అంటే బీఆర్ఎస్ అనంతగా పార్టీని తిరుగులేని శక్తి ఎదిగింది. ఎవరేమి ఇచ్చినా తీసుకుంటాం, ఓటు మాత్రం గులాబీ పార్టీకే గుద్దుతామని గుంపు మేస్త్రి గుండెలు వదిలేలా జవాబిస్తోంది జూబ్లీ హిల్స్. అందులో భాగంగానే గులాబీ పార్టీ వినూత్న కార్యక్రమాన్ని ఎంచుకుంది. మాట ముచ్చట పేరుతో చాయ్ దుకాణాలు, రద్దీ ప్రాంతాలు జనాలతో సంభాషిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభిస్తోంది. బీఆర్ఎస్ కు కంచుకోటైన జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు ఉప ఎన్నిక ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఒకవైపు మాగంటి గోపీనాథ్ కుటుంబం, మరోవైపు పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు కళ్లకు గట్టినట్లు వివరిస్తున్నారు. గోపన్న చేసిన మంచి పనులను స్మరించుకుంటూ ఆయన సత్యమని మాగంటి సునీత వెంట జనం వేలాదిగా కదులుతున్నారు. ఎన్నికల బరిలో ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా, అడ్డదారిలో కలిసి నడిచినా బీఆర్ఎస్ పార్టీ ముందు నిలవలేకపోతున్నాయి. దశాబ్దానికి పైగా గులాబీ జెండాను ఇక్కడి ఓటర్లు అక్కున చేర్చుకుంటూ వస్తున్నారు. ఇంతలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వినూత్న ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గులాబీ పార్టీ మాట ముచ్చట అంటూ జనాలకు దగ్గరవుతోంది. హోటళ్లు, చాయ్ దుకాణాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రజలతో గులాబీ పార్టీ నేతలు సన్నిహిత సంభాషణలు జరుపుతున్నారు. డివిజన్లు, బూత్ స్థాయి వరకు వెళ్తున్న నాయకులు ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటున్నారు. వినూత్నంగా చేపట్టిన ఈ కార్యక్రమం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ప్రజల మనసులు గెలుచుకుంటోంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను కళ్ళు బయలు కమ్మేలా కొడితేనే 6 గ్యారంటీలు నడుచుకుంటూ వస్తాయని గులాబీ నేతలు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో కొట్టే దెబ్బకు ఢిల్లీలో అధిష్టానం అదిరిపడాలని పిలుపునిస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు నల్ల బిల్లులు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తున్నారని జూబ్లీహిల్స్ జనం నిగ్గదీసి అడుగుతున్నారు. ఇవన్నీ గులాబీ మాట ముచ్చటలో స్పష్టంగా వినిపిస్తున్నాయి, ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ప్రజల ఎజెండా ఒకటే ఉంది, మళ్ళీ కేసీఆర్ రావాలి అనేది తెలంగాణ ప్రజల ఎజెండా. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల ఎజెండా కూడా అదే కనబడుతూ ఉంది. కారణాలు చెప్తున్నారు, ఉత్తగా చెప్పడం లేదు. కేసీఆర్ ఉండగా కరెంటు వచ్చింది మాకు బ్రహ్మాండంగా, పెద్ద ఎక్కువ బిల్లులు రాలేదు. ఇవాళ కరెంటు తగ్గింది, రావడం తగ్గింది, బిల్లులు మాత్రం పెరుగుతున్నాయి. మేము ఎట్లా వేస్తాం మనకి ఓటు అని చెప్పేసి అంటున్నారు. అనేక పథకాలు కేసీఆర్ ఇచ్చిన పథకాలను యాద్ చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందో ఒకటి చెప్పమనండి మాకు, మేము ఎవడొచ్చినా మాట్లాడతాం, వాడు మంత్రి రాని ఎవడైనా రాని మేము నిలబెడతాం అని చెప్పి ప్రజలే చెప్తున్నారు. ఇవాళ ప్రజల ఎజెండా కేసీఆర్ పరిపాలన, ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది. లోక వాళ్ళ నాయన అప్పుడు భయపెట్టించినట్టే ఇప్పుడు నేను భయపెట్టిస్తాను అనుకుంటున్నటువంటి పిల్లగాడు పాపం తెలియనట్టుంది చరిత్ర. ప్రజలు వెంటబడి తరిమినరు ఈ గుండాలను, రౌడీలను. మళ్ళీ గదే పరిస్థితి వస్తుంది. మనం ఇవాళ డెమోక్రసీలో ఉన్నాం. వీని భయపెట్టిస్తాం, వాని భయపెట్టిస్తాం, ఏదో చేస్తామంటే అది తెలివి తక్కువతనం. కాంగ్రెస్ గాదాన్ని నమ్ముకుంటుంది. కేవలం మంత్రులు, పోలీసులు, గూండాయిజం దీంతో గెలవచ్చు అనుకుంటుంది. కానీ ప్రజల్లో ఒక్కసారి తిరుగుబాటు వచ్చింది అంటే ఆ ఉపేర ముందు ఎవడు తట్టుకోలేడు. గీ రౌడీజాలు, గీ డాగులు, గీ లెక్క పెట్టరు ప్రజలు. మాట ముచ్చటలో భాగంగా టీ గ్లాస్ పక్కన కూర్చొని సమస్యలు చెబుతుంటే 22 నెలల కాంగ్రెస్ పాలన వైఫల్యాలు క్లియర్ గా బయటకు వస్తున్నాయి. రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా వంటి ఎన్నో అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు ప్రజల ఫిర్యాదులు నమోదు చేసుకుంటున్నారు. హోటల్లో కూడా నేను మామూలుగా అడిగాను, వాళ్ళ దగ్గరకు వచ్చేసి ప్రచారం కోసం రాలే. ఇక్కడున్న విద్యార్థులు తన ఎంబీఏ చదువుతున్నారు, ఇంకోతను డిగ్రీ చదువుతున్నారు. వాళ్ళు మాకు స్కాలర్షిప్స్ రావట్లేదని చెప్తున్నారు. ఇద్దరు సెంటరింగ్ మేస్త్రి ఉంటే ఇంతకుముందు బిజినెస్ ఎక్కువ దొరికేది, ఇప్పుడు దొరకట్లేదు అన్నాడు. ఒక ఆటో డ్రైవర్ కలిసిండ్రు, మేము సాయంత్రం వరకు పొద్దుట నుండి 6 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు వస్తే కూడా మాకు కనీసం 500-600 కూడా రావట్లేదు. పిల్లలు ఏదైనా సాయంత్రం నేను పైసలు రేపు పొద్దున్న టిఫిన్కో లేకపోతే దానికో అని చెప్పేసి అంటే ఇవ్వలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఇక్కడ అందరూ చాలామంది బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు. గతంలో 10 ఏళ్లలో ఉండే బిజినెస్లో మాకు ఎప్పుడు కూడా ఇబ్బంది కాలేదు. ఇవాళ మాకు బిజినెస్ అనేది తక్కువ అయిపోయింది.
చాలా నష్టం జరుగుతున్నది. ఆనాడు మమ్మల్ని ఎవడు పోలీసు వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇవాళ ఒక దిక్కున కారోబార్ తక్కువైందంటే ఇంకా పోలీసు వాళ్ళు కూడా ఇతరులు చాలాని రాయడం, అది చేయడం, ఇది చేయడం అని ఇబ్బంది పెడుతుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏ రంగం తీసుకున్నా ఒక మిత్రుడు రిటైర్డ్ ఎంప్లాయీ అక్కడే కలిసిండ్రు, వాళ్లకు బిల్స్ కానీ వాళ్ళకు కావాల్సిన మెడికల్ బిల్స్ రావట్లేదని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మెడికల్ బిల్స్ రావట్లేదు కదా అని చెప్పేసి పక్కనే ఉన్న బస్తీ దవాఖానకు పోతే 6 నెలల నుంచే ఈ సుల్తాన్ నగర్ బస్తీ దవాఖానలో డాక్టర్ లేడంట. ఈ డాక్టర్ లేకపోతే ఎక్కడ పోతున్నారు? శ్రీరామ్ నగర్ పోమని చెప్తున్నారట. కాబట్టి అందరినీ కూడా ఇక్కడ మిత్రులందరినీ కూడా నేను ఇట్లా ఇలా ఛాయ్ బిస్కెట్ చర్చలో కలిసినప్పుడు మిత్రులందరినీ నేను మా ప్రచారం అనేది చేయలే, వాళ్ళ యొక్క మనసు విప్పి వాళ్ళతో మాట్లాడుతుంటే తెలిసింది ఏంటంటే అన్ని రకాలు వ్యాపార వర్గాలు, విద్యార్థి వర్గాలు, లేకపోతే ఇంట్లో 2000 పింఛన్ ఇస్తాను 4000 ఇవ్వలేకపోయినారు మా ఇంట్లో అని చెప్పేసి కూడా, లేకపోతే కళ్యాణ లక్ష్మి పైన ఒక సోనా కూడా 1 తులా సోనా దేతే బోలే ఓ బి నైమిలా బోల్కే సబ్ లోగ్ బోల్ రా. కాబట్టి అన్ని రకాలు మహిళలు కానీ, విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఎంప్లాయీస్ కానీ అన్ని రకాల వాళ్ళు నష్టపోయినాం. బీఆర్ఎస్ చేపట్టిన వినూత్న కార్యక్రమం గులాబీ క్యాడర్ కు కర్తవ్య బోధ చేస్తోంది. కింది స్థాయి కార్యకర్తల్లో సమరోత్సాహాన్ని నింపుతోంది. రేవంత్ ప్రభుత్వ హయాంలో ఎదురవుతున్న సమస్యలే ప్రధాన అంశంగా సాగుతున్న చర్చల్లో ధరలు పెరగటం, ఉద్యోగాలు లేకపోవటం, అభివృద్ధి ఆగిపోవటం వంటి అంశాలు ప్రజలు లేవనెత్తుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన మంచి పనులు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారుతుంది అన్న టాక్ వినిపిస్తుంది. ముచ్చట చర్చలు భవిష్యత్తు రాజకీయ దృశ్యాన్ని మారుస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఈ వినూత్న కార్యక్రమం విజయవంతమైతే ఇతర నియోజకవర్గాలకు విస్తరించేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని భావిస్తోంది. ప్రజలతో నేరుగా మాట్లాడే ఈ విధానం పార్టీ ఇమేజ్ ను ఎంతో పెంచుతుందని అభిప్రాయపడుతోంది.